ముందుగా ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఒకటి, వాళ్ళ మంచి ప్రభుత్వం అనే హెడ్డింగ్ కాబట్టి మంచి ప్రభుత్వం అని మీరు మాట్లాడితే కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ అయ్యండి రీసెంట్ పాస్ట్ లో నిన్న 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇచ్చిన దగ్గర కోన రవికుమార్ గారికి ఎలాంటి నిరసన శాఖ తగిలిందో ఒకసారి విశ్లేషించుకోమనండి. పైపచ్చి మొన్న అనితమ్మ గారు అక్కడికి వెళ్ళి ఆ పవర్ ప్లాంట్ విషయంలో, మత్స్యకారుల విషయంలో ఎలాంటి నిరసన శాఖ తగిలిందో ఒకసారి పరీక్షించుకోమనండి. అదే విధంగా అంబుజా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ ఏంటి భూ సేకరణకి నెక్స్ట్ అక్కడ రైతుల యొక్క వాళ్ళ యొక్క ఇది తెలుసుకోవడానికి పెట్టిన దాంట్లో ఎట్లాంటి రియాక్టివ్ మోడ్ వచ్చిందో ఒకసారి చూసుకోమన్నట్టు వాళ్ళు. సో ఇవన్నీ నిరసనలు ప్రభుత్వం మీద ఏ ప్రాతిపదిక మీదకి వస్తున్నాయో ఆద్యంతం గమనించుకోగలిగితే, ఈవెన్ ఆయన విజయ్ కుమార్ గారు మొన్న ఆయన నియోజకవర్గంలోనే ఆయన పరిగెట్టించి కారెక్కించారు. ఇవన్నీ ఎమ్మెల్యేల పట్ల నిరసనలవి సోదాహరణంగా కనబడుతున్నా సరే ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పినందుకు మనం వినాలంటే విందాం, తప్పుదు లేదు. రెండోది, రైతులకి మిర్చియాడ్లో సమస్య నుంచి వేలెత్తి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ మేడం బాగా చెప్పారు, 15వ తారీఖు నుంచి సీజన్ స్టార్ట్ అవుతుందని. కానీ సీజన్ స్టార్ట్ అవ్వక మునిపే వచ్చిన పెను తుఫానికి చెట్లన్నీ పడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకి ప్రభుత్వం ఏం చేస్తుంది? తర్వాత ఇందాక మోహన్ రెడ్డిని మీరు అడిగారు, బాగానే అడిగారు, దళారులు ఎప్పుడు ఉన్నారంటే ఎప్పుడూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే గిట్టుబాటు ధర అన్నది ప్రామాణికంగా పెట్టి ఉన్నప్పుడు వాళ్ళ రోల్ చాలా తక్కువ అవుతుంది. ఉదాహరణకి మార్క్ఫెడ్ త్రూగా గత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం, అలాగే 85 లక్షల మంది రైతులకి పంట బీమా త్రూగా పరిరక్షించిన ఉదంతాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవి ఏం జరుగుతున్నాయి అన్నదాన్ని ఈ ప్రభుత్వ పరంగా ప్రక్షాళించబడితే, ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలి, ఒక ఆర్థిక పెనుభారం మోస్తున్న ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం పంట బీమా అన్నది ఎప్పుడైతే లేదో ఈ తుఫాన్లకు వచ్చిన తీవ్రతని ఏ ప్రాతిపదిక మీద పరిరక్షించబడుతుంది? రెండోది, మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చి పర్యవేక్షించి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల పైచిలుక ప్రాథమిక అంచనాలు కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చింది. తక్షణ సహాయం కింద ఇవాళ కనీసం ఒక 500 కోట్లనే ఇచ్చారా? ఏవి మన నిస్సహాయ స్థితిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే రేపు ఎల్లుండిలో మళ్ళీ ఇంకో తీవ్ర తుఫాన్ రాబోతుంది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఈ ప్రభుత్వం కార్యాచరణ చిత్తశుద్ధి అన్నది ఎక్కడ? అంటే ప్రాణ నష్టం జరగకుండా రిహాబ్ సెంటర్స్ లో వాళ్ళకి ఉప్మాలు పెట్టొచ్చు, పులిహార పెట్టొచ్చు, లేదా బిర్యానీలు పెట్టొచ్చు, పరిరక్షించవచ్చు. బట్ శాశ్వతంగా రైతుల యొక్క సమస్యల మీద ఏ విధంగా చిత్తశుద్ధి చాటుకుంటుందని చెప్పాలి. రెండోది, 2,57,000 కోట్ల పైచీలకే ఇప్పటికే అప్పు మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడో లేకపోతే అమరావతి అనే ప్రాతిపదిక మీద ఏదైనా అన్నాడు. గత ప్రభుత్వం 3 రాజధానులు అన్న మాట ఉంది. దాని తీవ్రత, రైతుల యొక్క ఉద్యమం, దాని కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నాకు డౌట్, అది వేరేం లేదు. రాష్ట్రము మనది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే టైంకి అప్పుల్లో నుంచి రాష్ట్రం విడిపోయిన పరిస్థితి తర్వాత ఇప్పటి వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, గతంలో 2014లో అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, అన్నీ కలిపి ఎవరి యొక్క అభిప్రాయాలను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు అన్యాయం అయిపోయిన పరిస్థితి. ఆ రోజున కంప్లీట్గా 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేసినట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంతకుముందు ఎవరైతే పాలకులు మంచిగా చేశారో వాళ్ళని ఉదాహరణగా తీసుకుని పరిపాలన చేస్తుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజల్ని దారుణమైన పరిస్థితుల్లో నెట్టేశారు కదా, కాదంటారా? అదే నేను చెప్తున్నాను. దానికి 3 రాజధానులు అన్న మాట జగన్మోహన్ రెడ్డి అన్న నేను కాంటాక్ట్ చేయట్లే, తప్పు రైట్ పక్క తిద్దాం. కానీ ప్రభుత్వ పరంగా కోర్ట్ ఆఫ్ లాని గౌరవిస్తూ, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న ఆనాటి ప్రభుత్వం. రాజధానులు 3 అన్న కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు జోనల్ విధానమో లేదంటే ఇందాక వంశీ గారు చెప్తున్నట్టు అభివృద్ధి అనే ప్రాతిపదిక మీద ప్రతి ప్రాంతాలని విభజించుకుంటూ 3-5 జిల్లాల్లో 4-5 జిల్లాల్లో ఒక క్లస్టర్ కింద చేసుకుని వెళ్ళడం తప్పేం కాదు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అమరావతి అన్నదాన్ని మీరు నేను కన్నా ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దగ్గర 20,000 ఎకరాల దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి ప్లస్ 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆనాటి రైతులు అన్న కాన్సెప్ట్ లో ఆనాడు రాని మాటలు ఈ రోజు కొత్త విధంగాను కొత్త పందాల్లోనూ మాడతారు. ఏంటి 34,000 ఎకరాలు అంటే మున్సిపాలిటీయా? మహానగరం, నవనగరాల కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిన మీరు చెప్తున్నాను చూడండి, ఎవరికి నచ్చింది అన్నది మీరు చాలా మంచి మాట చెప్పారు. గతంలో సింగపూర్ కన్సల్టేజం అన్న ప్రాతిపదిక మీద సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్న దగ్గర ఇవాళ మనమే మన డబ్బులతో నిర్మించుకోవాల్సిన ఒక పరిస్థితి, దయనీయమైన పరిస్థితి అన్న దగ్గర డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి రూపంలో కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వట్లేదు, కేవలం పూచీకత్తు. ఏది ఏషియన్ మార్కెంటల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి. సో ఈ అప్పు ప్రాతిపదిక మీద అప్పు చేసి పప్పు కూడు తినే దగ్గర ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి చాటుకుంటూ
ఒక శాశ్వత భవనాలు అన్నది వీళ్ళ కొత్త అడాప్టబుల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకి 3,000 కోట్లు దగ్గర ఇస్తే 1,500 కోట్లకు గాను ఏది విజయవాడ గుంటూరు డ్రైనేజీలకి 1,500 కోట్లు రాష్ట్ర రాజధాని నిర్మాణం కన్నా దగ్గర ఆనాడు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం చెడ్డ నిర్ణయం నేను దాన్ని కాంటాక్ట్ చేయట్లే. ఒక సచివాలయం కట్టబడింది ఇంచుమించుగా తెలంగాణకి 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్ మనకి. అలాగే మీరు చూసుకుంటే అసెంబ్లీ భవనం కట్టబడింది, మండల సమావేశాలు కూడా అక్కడ నిర్వహించబడుతున్నాయి. అలాగే హైకోర్టు భవనం కూడా నిర్వహించబడింది, కట్టడం జరిగింది. సో ఇది రాజధానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం అన్న దగ్గర మీరు విభజన అన్నది చూసుకుంటే కూడా మనకి హైదరాబాద్ లో 10 సంవత్సరాలు ఉన్న దగ్గర మనకి దేని మీద హక్కులు ఇవ్వలే. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు భవనం, సెక్రటరియట్ భవనంలో కొన్ని బ్లాకులు, అలాగే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ తర్వాత మన తర్వాత వాళ్ళు నిర్వర్తించుకోవడానికి మాత్రమే హక్కులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం విదేశించిన